ఈ వ్లాగ్‌లో మా అమ్మతో, తమ్ముడితో డిన్నర్ డేట్‌కి వెళ్ళడం చూద్దాం. సో, మా అమ్మ ఏమంటుందంటే ఇక్కడ రైతా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాం. ఇంటికెనక మనం పిల్లి కోసుకోవచ్చు. ఆర్ఎల్స్ మనమే తినొచ్చు అని అంటుంది. టిపికల్ ఇండియన్ మామ్స్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ది రమ్య వే. ఇవాళ మా అమ్మతోటి మా తమ్ముడితోటి డిన్నర్ డేట్‌కి బయటకెళ్దామా. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయితుంది. ఇప్పుడే స్నానం చేసిన నేను. ఇవాళ వెదర్ కూడా మస్తు కూల్ ఉంది. అప్పుడే వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది. ఇవాళ మనం మా డిన్నర్ వ్లాగ్ చూసేద్దాం. వెదర్ చూడండి ఎట్లుందో. అసలు అప్పుడే ఇంత జల్దీ వర్షాకాలం స్టార్ట్ అయిపోయింది ఏంది. ఇది ఎండాకాలమా వర్షాకాలమా కూడా అర్థమైతలేదు. నేను స్నానం చేయడమే 5కి స్నానం చేసిన. మా తమ్ముడు మా అమ్మ బయటకు వెళ్ళేసిళ్ళు. వాళ్ళు వచ్చే వరకు రెడీ అవ్వాలని చెప్పేసి కొద్దిగా హెయిర్ డ్రై చేసుకుందామని చెప్పి హెయిర్ డ్రై చేసేసుకున్నా. వెదర్ ఇట్లా కూల్గా ఉంటేనైతే అట్లనే చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. తర్వాత అవుట్ఫిట్ సెలెక్ట్ చేసేసుకున్నా. ఆ తర్వాత అవుట్ఫిట్ చెక్. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం నేను కుర్తీ వేసుకున్నా. ఎందుకంటే రీసెంట్ టైంలోనైతే నేను కుర్తీస్ ఇవన్నీ వేసుకుంటలేను. అందరికీ మన ఇండియా ఫేవరెట్ అవుట్ఫిట్ డైలీ వేసేసుకుంటున్నా. తర్వాత చూడండి ఇట్లా సింపుల్గా ఒక జడ వేసుకొని వెళ్ళిపోయినా. క్విక్గా ఆల్మోస్ట్ ఒక 30 minutes లోపే జల్దీ రెడీ అయిపోయినా. మా తమ్ముడు వస్తున్నాడని చెప్పేసినాక బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో నల్లబొట్టు ఖచ్చితంగా పెట్టుకొని వెళ్ళాలి, దిష్టి తగలకుండా. అది మ్యాండేటరీ. అది లేకుండా బయటకైతే వెళ్ళొద్దు. థర్స్డే కూడా ఎక్కువ బయటకు వెళ్ళొద్దు. సో ఆ తర్వాత మా తమ్ముడు వచ్చేసిండు. మా తమ్ముడు వచ్చి వాడేమో లాకేస్తుంటే నేను వాడి కోసం వెయిట్ చేస్తున్నా. మేము బయటకు వెళ్ళింది కూడా థర్స్డేనే. ఆ రోజు ఇక నేను ఫోర్స్ చేయడం వల్లనే మా మమ్మీ తీసుకెళ్ళింది బయటకి. ఆల్మోస్ట్ ఒక 1 week నుంచి అయితే అనుకుంటున్నాం వెళ్ళాలని. ఈరోజు కుదిరింది. మా తమ్ముడు చూడలి నేను వీడియో తీస్తున్నాను, కామెడీ చేస్తుండు, మళ్ళీ పోస్ట్ చేస్తా అని చెప్పినాక మళ్ళీ చక్కగా ఉన్నాడు. సో మా తమ్ముడు నేనైతే మా దగ్గర ఉన్న ఫుడ్ చాయిస్కి వచ్చేసినాం. అప్పటికే మా అమ్మ వెయిట్ చేస్తుంది అక్కడ. సో ఆర్డర్ చెప్పినాక ఒక 20 minutes టైం పడుతుందని చెప్పిళ్ళు. అప్పటి వరకు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాం. మేము బటర్ చికెన్ అండ్ నాన్స్ చెప్పినాం. నాన్స్ ఇప్పుడే కావండి, టైం పడుతుంది, ఇంకో 1 hour పడుతుంది అంటే వెయిట్ చేస్తామన్నా కూడా లేదండి టైం పడుతుంది అన్నాక సరిపోనని చెప్పేసి పుల్కాలను బటర్ చికెన్ ఆర్డర్ చేసినాం. సో అంతలోపు మా అమ్మ నేను ఇద్దరం కలిసి ముచ్చట పెడుతుండే. ఇక మా తమ్ముడు ఆ రోజు వాళ్ళు బయటకు వెళ్ళి కదా, ఏమేమి జరిగిందో అవన్నీ ముచ్చట్లు చెప్తుండే. ఇక నేను మా అమ్మ అనుకుంటా వాడితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాం. వాడికి తెలియదు నేను వీడియో తీస్తున్నా అని మెల్లగా తీసేసిన. సో నేను అక్కడ ఇట్లా వీడియో తీస్తుంటే అక్కడ సర్వ్ చేస్తామే చూస్తుండే, నన్ను అట్లనే చూస్తుండే. నాకు కొద్దిగా వెరైటీగా అనిపించింది. సో ఆపేసిన. తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసిన అనుకోండి. అప్పటికి మా ఆర్డర్ వచ్చేసింది, బటర్ చికెన్ విత్ పుల్కాస్. సో తింటున్నాం మేము. ఎందుకో ఎప్పుడైనా సరే మనం ఎటైనా బయటకు వెళ్తే ఒక వియర్డ్ మనుషులు కనిపిస్తారు కదా. ఎందుకో ఒక ఆమె అక్కడ కూర్చొని మమ్మల్నే చూస్తుంది. ఆమె ఎందుకు చూస్తుందో కూడా మాకు అర్థమవుతలేదు. ఎట్లా అంటే మాకేదో అట్లనే స్టాక్ చేసుకుంటా కూర్చుంది. మాకు ఎదురుగా కూర్చుంది. మళ్ళీ ఆమె కూర్చోవడం కూడా అసలు ఎట్లా కూర్చుంది, ఇట్లా మొత్తం వెరైటీ కూర్చుంది. అట్లా ఏదో యాటిట్యూడ్ బోల్తే అన్నట్టు చూస్తుండే. అట్లా కలుగుతారు ఇక అని ఆమెని లైట్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ ఆమె స్టాటస్ తినడానికి వచ్చింది, కానీ ఆల్మోస్ట్ మేము వెళ్ళేకంటే ఒక 5 minutes, మాకంటే ఎప్పుడో వచ్చేసిందట ముందు. మేము వెళ్ళేకంటే ఒక 5 minutes ముందే వెళ్ళిపోయింది అంతే. తలుగుతారేమో కదా అందరికి ఇట్లాంటి ఒక్కళ్ళు బయటకు వెళ్ళినప్పుడు. ఇట్లా మా అమ్మతో మా తమ్ముడితో బయటికి రావడం మస్తు హ్యాపీగా అనిపించింది. మా డాడీ కూడా వస్తే బాగుండి అనిపించింది, కానీ మా డాడీ కొంచెం బిజీ ఉంటారు, ఎక్కువ ఇంట్లో ఉండరు. సో కానీ ఇట్లా మాత్రం మాకైతే మస్తు హ్యాపీ అనిపించింది ఆ రోజు. ఫ్యామిలీతో డే స్పెండ్ చేస్తే ఆ రోజు ఆ ఫీలే వేరే కదా.
సో ఆ తర్వాత మేము చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ఆర్డర్ చేసేసినాం. మా తమ్ముడికి లెగ్ పీస్ వచ్చింది, నాకు రాలేదు. మా మమ్మీకి కూడా వచ్చింది, నాకే రాలేదు. నేను తినా అనుకోండి. ఆయన ఏందో ప్రెగ్నెన్సీలో నాన్ వెజ్ అంటేనే విరక్తి వస్తుంది, అదేందో నాకు అది వచ్చింది, అదేందో నాకు తెలియదు. సో తిన్నాం, టేస్ట్ కూడా బాగానే ఉండే బిర్యానీ, బట్ కొంచెం లెస్ స్పైసీ ఉంది, కొంచెం డ్రై డ్రై ఉంది బిర్యానీ. బట్ ఓకే, పర్లేదు, బాగానే ఉంది. ఇక్కడ కామెడీ ఏంటంటే, వాళ్ళు రైతా కొంచెం ఎక్కువ ఇచ్చిళ్ళు, అంటే ఫ్యామిలీ కదా, కొంచెం పెద్ద గిన్నెలో తీసుకొచ్చిళ్ళు. మా అమ్మ ఏమంటుందంటే, ఆ రైతా ప్యాక్ చేయించుకొని వెళ్దాం మనం, ఇంటికి వెళ్ళినాక నేను తాగుతా అంటే, లేదు మమ్మీ ఇక్కడ తాగు అని అంటే, లేదు లేదు ఇక్కడ నాకు తాగాలనిపిస్తలేదు, ఇంటికి వెళ్ళాకనే నేను తాగుతా అని అంటుంది. సో అదే మా తమ్ముడు అంటుండే, అక్క నువ్వు బ్లాగ్లో ఖచ్చితంగా చెప్పు ఇది టిపికల్ ఇండియన్ మామ్స్ అని. ఎస్, టిపికల్ ఇండియన్ మామ్స్. తర్వాత అయిపోయినాక హ్యాండ్ వాష్ చేసేసుకొని సోంపు తినేసి బిల్లు కట్టేసి సో ఇంటికి వచ్చేసినాం. సో మళ్ళీ ఎందుకు అంత తిన్నాక వెంటనే ఎందుకు, ఈ మధ్య యాసిడ్ రిఫ్లెక్స్ అవుతుంది, మొత్తం తిన్నదంతా ఇట్లా పైకి వచ్చేస్తుంది త్రోట్లకి, అందుకే ఎందుకు వెంటనే మళ్ళీ బైక్ ఎక్కడం అని చెప్పేసి కొద్దిసేపు వాకింగ్ చేసి, ఒక 10 minutes అట్లా వాకింగ్ చేసి తర్వాత ఇంటికి వచ్చేసిన. సో ఇంటికి వచ్చినాక వెంటనే మన ఫేవరెట్ అవుట్ఫిట్లకి వచ్చేసి మళ్ళీ వాకింగ్ చేసి పడుకున్నా. సో ఈ వీడియోకి ఇంతే, బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. ఇట్లనైనా డైలీ బ్లాగ్స్కి సపోర్ట్ కూడా చేయండి. బాయ్.